ఇలా ఎన్ని రోజులు డాక్టర్ గారు? నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు చూసినప్పుడు అవి మంచివైనా చెడ్డవైనా ఆటోమేటిక్గా బ్రెయిన్ స్పందించవచ్చు. బ్రెయిన్ బాడీకి సంకేతాలు పంపొచ్చు. అప్పుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశాలు. మామూలు మనిషి ఎప్పుడు? అంటే అంతవరకు ఇలా కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, వైద్య శాస్త్రంలో ఉన్న అన్ని పద్ధతులు అప్లై చేయాలి. ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా ప్రయత్నం మేము చేస్తాం, ఆ తర్వాత ఆయన అదృష్టం. ఎస్ఐ గారు, అసలు ఇది ఎలా జరిగిందంటారు? ఊరుకో మీనా. అదే మాకు అర్థం కావట్లేదు. అది కాదు సార్, అసలు ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. ఓకే ఓకే. మీ కొడుక్కి కోడలికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మీ కొడుకు కోడలు కారుతో సహా లోయలో పడిపోయారు. వాసు, తులసి, వాసు, తులసి, వాసు, అమ్మ తులసి, వాసు, 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 నాన్నగారు, అమ్మ సింధుర, తమ్ముడు మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా. నాన్నగారు మీరు ఆవేశపడకండి, ఊరుకోండి. అయినా మీరు బయటికి ఎందుకు వచ్చారు? లేదమ్మా, నేను మీ మామయ్య గారితో మాట్లాడాను. బావగారు ఎక్కడ? బావగారు, బావగారు, నాన్న, బావగారు, నాన్నగారు, బావగారు, బావగారు. బావగారికి ఏమైంది? ఏమైందమ్మా? నాన్న, జరిగిన దారుణాన్ని చూసిన మావయ్య గారు మాట్లాడే స్థితి కోల్పోయారు. ఏంటమ్మా, ఏంటి మనది? మామయ్య గారు, మీరు టెన్షన్ పడకండి. లేదు లేదు, ఆయన మాట్లాడతాడు. బావగారు, బావగారు, నా బిడ్డడి, నా కోడలిది. చెప్పండి బావగారు, చెప్పండి. బావగారు, 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 నా బిడ్డ, నా కోడలు ఏమయ్యారు? చెప్పండి బావగారు, చెప్పండి, చెప్పండి బావగారు. నా కోడల మీద, నా బిడ్డ మీద ఏ రాక్షసుడు కళ్ళు పడ్డాయో. లేవండి బావగారు, మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి బావగారు, మాట్లాడండి. చెప్పండి బావగారు, చెప్పండి. నా కొడుకు కోడలు ఏమయ్యారు? చెప్పండి. వద్దు నాన్న, ఆగండి నాన్న, ఆగండి. మావయ్య గారి పరిస్థితి ఏం బాలేదు. అవును నాన్నగారు, మీరేం అడిగినా, ఎంత అరిచినా మావయ్య గారు మాట్లాడలేదు. మనిషి ఉన్నారు అంటే ఉన్నారు, అంతే. అయ్యో భగవంతుడా, మావయ్య గారే గనక నోరు తెరిస్తే ఈ
దానికి కారకులు ఎవరో తెలిసిపోయేది నాన్న. కానీ ఇప్పుడు ఏం చెయ్యలేమని డాక్టర్ గారు చెప్పారు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది.